అరణ్యములో ఉన్న సర్పము కాటేస్తుంది. ఈ లోకములో ఉన్నటువంటి ఈ యుగ సంబంధమైన సాతాను యవనస్తులైన వారిని కాటువేస్తుంది, ముసలి వారిని కాటువేస్తుంది, ఏదో ఒక రోగాన్ని పెడుతుంది, ఏదో ఒక సమస్యను పెడుతుంది, ఏదో ఒక బానిసత్వంలోకి మనిషిని నడిపించేస్తుంది. అందుకని నేటి ప్రపంచం అంతా విషములో ఉండిపోయారు. మరణ పడక మీద కొట్టులాడుతున్నారు, మనశ్శాంతి లేకుండా ఉన్నారు, సమాధానం లేకుండా ఉన్నారు, సంతోషం లేకుండా ఉన్నారు, బాధకరమైన పరిస్థితుల మధ్య ఉన్నారు ప్రియులారా. కారణం సర్పము కాటు వేయబడినటువంటి స్థితిలో ఉన్నారు. సర్ప కాటుకి విడుదల లేదా? ఆ సర్పం వేసిన కాటులో నుంచి ఆ విషయాన్ని వేయడానికి ఎవరు లేరా అంటే ఆ ఇశ్రాయేలు అందరూ కూడా సర్పము కాటు తిన్న ప్రతి ఒక్కరూ మోషే దగ్గరకు వచ్చి, మోషే ఈ ప్రజలు చచ్చిపోతున్నారయ్యా, వీరి కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు మోషే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు ప్రియులారా. ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడు, ఒక సర్పాన్ని నిలబెట్టండి, ఈ కాటు వేయబడిన ప్రతి ఒక్కరు దాన్ని చూడమని చెప్పాడు. ఈరోజు నీ కొరకు ప్రార్థన చేసే కాపరి కావాలి. కాపరి చెప్పినట్లుగా నీవు నీ కుటుంబము దేవుని సన్నిధికి నడిపించబడాలి. నడిపించబడిన తర్వాత నువ్వు చేయవలసిన పని అంటే తెలుసా అండి, ఆ సర్పాన్ని నువ్వు చూడాలి. అరణ్యములో ఎత్తబడిన సర్పం ఇక్కడ క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత మనుష్య కుమారుడు ఎత్తబడ్డాడు. హల్లెలూయా, చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. అరణ్యములో ఏమెత్తబడింది? సర్పం ఎత్తబడింది. క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభువారే మనం విశ్వములో ఉన్నామని, చనిపోతామని, పాపములో ఉన్నామని, తాగుడనే బానిసత్వంలో ఉన్నామని, దుర్మార్గతలో ఉన్నామని, అపవిత్రతలో ఉన్నామని మనల్ని పరిశుద్ధపరచడం కొరకు, పవిత్రపరచడం కొరకు, మనుషులుగా చేయటం కొరకు ఇదిగో ఆకాశము నుంచి, సింహాసనం నుంచి పంపబడిన యేసు క్రీస్తు ప్రభువారే నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో కొట్టబడి, దున్నబడి, రక్తాన్ని కాచి సిలువ వేయబడ్డాడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు నీవు, నీ కుటుంబం, ప్రతి ఒక్కరు కూడా యేసయ్య సన్నిధికి వచ్చి ఆ సిలువలో వేలాడుచున్న యేసు క్రీస్తు ప్రభువారిని నిదానించి చూడాలి. హల్లెలూయా. ఎలా చూడాలంటండి? నిదానించి చూస్తే ఆయన అనుభవించిన గాయాలు నువ్వు చూడగలుగుతావు. ఆయనకు సుమారు 5,100 గాయాలు ఆయన శరీరంలో అయిపోయాయి. 16 ముళ్ళు తల్లో గుచ్చుకుని ఉండిపోయాయి ప్రియులారా. ముళ్ళ కిరీటం ధరించాడు ఆయన. కొరడా పెట్టి కొట్టబడ్డాడు. శరీరం అంతా దున్నబడింది. శరీరం అంతా నాగడి చాలవలే అయిపోయింది. రక్త బిందువులు ముఖము మీదగా కారుతూ ఉన్నాయి. యెరూషలేము పట్టణం అంతా రక్తముతో తడవబడి ఉంది. ఇవన్నీ నీకు అర్థం అవ్వాలంటే యేసు క్రీస్తు ప్రభువారిని నిదానించి చూడాలి ప్రియులారా. మందిరానికి వెళ్ళామా వచ్చామా కాదండి, ఆయన మనసు నీకు అర్థం అవ్వాలంటే నిదానించి చూడాలి, అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే నిదానించి చూస్తావో ఆ కలువరి సిలువలో నుంచి ఆయన కాచిన రక్తము దగ్గర నుంచి నీకు విడుదల కలుగుతుంది, నీకు స్వస్థత కలుగుతుంది, నీవు వేయబడిన ఆ విషయమునకు విడుదల కలుగుతుంది ప్రియులారా. ఇక బ్రతుకుతారంట మనుషులు.